పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మాట? జనాలు ఆడియన్స్ ప్రకారం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పక్క. ఎందుకని ఆయన ఛాన్స్ ఇస్తానంటున్నారు? ఇంతకు ముందు వంగ గీత గారి పరిపాలన చూసాం, ఎంపీగా చూసాం, ఎమ్మెల్యేగా చూసాం. ఆవిడ చూసిన పరిపాలన అంతగా లేదు. వైసీపీ పరిపాలన అరాచకాలు తప్పించి ఏమీ రాలేదు. దాని గురించి ఇప్పుడు అవకాశం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తాడు. మరి వంగగీత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు, పిండం దొరబాబు రీసెంట్ గా ఎమ్మెల్యే చేశారు. ఎలా అనిపించింది మీ పిఠాపురం అభివృద్ధి గానీ పరిపాలన గానీ? ఈ 5 ఏళ్ళలో అసలు అభివృద్ధి అనేది ఏం జరగలేదండి. దాని గురించి ఈ రాబోయే 5 ఏళ్ళు బాగుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చేస్తాం. 55 ఏళ్ళని బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తానంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అంటున్నారు కదా, వస్తే పక్కగా అభివృద్ధి జరుగుతుంది, గ్యారెంటీ ఏంటండి? ఓకే, ఈ పాయింట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన ఉన్న రాజకీయ జీవితం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ లో ఉన్న ఆస్తి, వాళ్ళకున్న అమౌంట్ ని కూడా తీసుకొచ్చి రైతులకి, పేదవాళ్ళకి అందరికి ఇచ్చి పంచుకుంటాం. దాన్ని బట్టి చెప్పొచ్చు. ఎవరు అన్నం ఉడికిందంటే ఒక గింజ చూస్తే సరిపోతుంది, అలాగే అన్నం ఉడికితే ఒక గింజ చూస్తే సరిపోతుంది, ఉడికిందా లేదా. అలాగే మంచితనం అనేది వ్యక్తిలో ఉందో లేదో చూడాలంటే ఈయన చేసిన అధికారంలో రాకముందే రైతులకు ఎంత చేశాడు, మిగతా ప్రజలకు ఎంత చేశాడు చూస్తే దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆయన చేసే గుర్తుదానాలే గానీ, సేవా కార్యక్రమాలే గానీ, ఖచ్చితంగా ఈ రోజు ఆయనకి అంత ఫాలోయింగ్ కానీ, పేరు గానీ ఈ రోజు ఈ స్థాయి తీసుకొచ్చి అంటారా? 100%. మరి అలాంటి నాయకుడిని మరి లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసినప్పుడు అది మరి అక్కడ ఓడించారు, వాళ్ళ చేత వాళ్ళే ఓడించారు, లేకపోతే డబ్బులు ఇచ్చుకున్నారు, ఏదో విధంగా ఆయన ఓడించారు. మరి సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతారని 100% ఇక్కడ చేస్తారండి. అది 2 చోట్ల పెట్టిన పెట్టుబడి ఎంత ఉందో ఆ పెట్టుబడి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతాను కూడా ట్రై చేస్తారు. ఓటుకి 1,00,000 ఇస్తాం, బండి ఇస్తాం, బంగారం ఇస్తాం అని చెప్పి ఇక్కడ ఉండే ఓటర్లకు ఎరేస్తున్నారండి. మీరేమంటారు? ఒక ఓటర్ గా చెప్తున్నాను, ఓటుకి 1,00,000 ఇచ్చినా తీసుకుంటాను, బండి ఇచ్చినా తీసుకుంటాను. నేను మటుకు ఓటు మటుకు పవన్ కళ్యాణ్ చేస్తాను. నన్ను ఇంత ముందు 5 సంవత్సరాలు మోసం చేశారు కదా, అంటే మోసపోయాం కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఒక దెబ్బ ఆ దెబ్బ వీళ్ళు కొట్టిన 5 సంవత్సరాల దెబ్బకి నేను ఓటు అనేది 5 దెబ్బ కొట్టి జనాలు 5 సంవత్సరాలకు దెబ్బ అనేది. ఓకే, అది మరి ఫైనల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు, పరిపాలన ఎలా ఉందంటారు? మాట జగన్మోహన్ రెడ్డి గారి అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి. రాజ్యాంగం అనేది రాసింది ఎవరు? అంబేద్కర్. ఈయన మట్టికి ఈయన తాత రాజ్యాంగం పరిపాలిస్తున్నాడు. ఓకే, రాజారెడ్డి రాజ్యాంగం బాబు. ఇప్పుడు ఈ మాట చెప్పబోతే కూడా మళ్ళీ బాగోతుంది, పద్ధతిగా ఉండదు ప్రజల్లో. మీరేంటంటే సొంత రాజ్యాంగం రాస్తున్నాడు అంటారు కదా, దానికి నిదర్శనంగా రీసెంట్ గా ప్రభుత్వంలో ఒక చట్టం అనేది తీసుకొచ్చారండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్. మీరు సంపాదించుకున్న ఆస్తులు కానీ, మీ తాతలు కానీ, మీ ముత్తాతలు కానీ సంపాదించుకున్న ఆస్తులు ఒరిజినల్ పత్రాలు ఉంటాయి కదండి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండి ఆ ఒరిజినల్ ఆయన దగ్గర ఉండాలంటే డూప్లికేట్లు మీ దగ్గర ఉండాలన్నమాట. ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? నేను చెప్తున్నాను, నాకు కొద్దిగా అప్పు ఉంది సార్. నాకు చిన్న సైడ్ ఉంది, ఆ సైడ్ అమ్ముదాం అనుకుంటున్నాను. అమ్ముదాం అంటే అమ్మేదానికి నేను రెడీగా ఉన్నా సరే కొనడానికి రెడీగా లేదు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మారిపోతే ఇదివరకు ఎలా ఉందో అలా ఉంటాయి. ఇప్పుడు వచ్చే బొమ్మలు ఉన్నాయి కదా, స్టిక్కర్ పేపర్, అవి చూస్తున్న తర్వాత మన ఒకవేళ నాలాంటి సాధారణ మానవుడు కొనుక్కునే ఉద్దేశం ఉంది, కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోలే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రంగులు, ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లని, ప్యాంప్లెట్లని, పేపర్లని, బొమ్మలు వేయించుకోవడం, ఆయన ఫోటోలు వేయించుకోవడం ఏంటండి? ఆయన ప్రజలకు గుర్తుండాలన్నా లేదా ప్రజలు ఈయన మర్చిపోతున్నారన్నా? కరెక్ట్ అడిగారు, ప్రజలు మర్చిపోతున్నారు. ఆ మర్చిపోకుండా ఉంటారని నేను అన్నా, బతుకున్నాను అని చెప్పుకోవడం ఉంది. సీఎం ఆయన సీఎం ఉన్నాడని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు, రాజధాని ఉందని చెప్పి ప్రజలు చెప్పుకోవాలి. ఆ రాజధాని లేదు. మరి అయ్యి బాబు ఆ మాట అనకండి సార్. ఇప్పుడు స్కూల్ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ లో పాయింట్ వచ్చిన అనుకోండి అనవసరంగా ఫెయిల్ అయిపోతారు. 2 మార్కులు 2 కాదు 3 మార్కులు ఇస్తారు. ఫ్యాన్ అంటే 3 రెక్కలు తెచ్చుకుంటే ఆ 3 రెక్కలు తెచ్చుకుంటే 3 మార్కులు వస్తాయి. అంటే ఈసారి మరి ఫ్యాన్ మీరైతే ఏం చేద్దాం అనుకున్నారు? కరెంట్ ఇద్దాం అనుకున్నారు లేదనుకున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా దగ్గర ఉండగా ఆ పవర్ ఇవ్వకుండా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా దగ్గర ఉండగా పవర్ అక్కడ కట్ చేస్తే మాకు స్వచ్ఛందంగా మాకు పవర్ వస్తుంది, ప్రజలకు పవర్ వస్తుంది. అందుకని పవర్ స్విచ్ పవర్ అనేది ఎలా సప్లై చేయాలనేది రూల్ చేస్తాడు. అది అక్కడ ఆయన బటన్ నొక్కుతాను అన్నాడు, ఈ బటన్ నొక్కుతాం ఇక్కడ, మేము నొక్కుతాం. ఇక్కడ కూడా ఎలక్షన్ సార్లు బటన్ నొక్కారు అంటాడు, మరి మీరైతే ఏ బటన్ నొక్కుతారు? ఏం వేసామన్న డైలాగ్ ఈ మాత్రం తెలియదా? ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు వస్తుంది కదా 13వ తారీఖు, అసైన్ బటన్ కరెక్ట్ ఎమ్మెల్యే పోతే ఇంకో బటన్, 2 బటన్ నొక్కుతాను. 2 ఉదయ్ గారు ఒకటి ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 2 గాజు బాస్. కూటమి అభ్యర్థులు కూడా ఉన్నారు సార్, మర్చిపోయాను. ఇంకోటి పోటీ ఉంది, నువ్వు పోటీ ఎవరికి ఉన్నారు? మాలో మాకే పోటీ, జనసేన, బీజేపీ, టీడీపీ, మాలో మాకే పోటీ, మాతో మాకే సాటి. అంటే మీకు ఎవరు పోటీ రాకుండా అసలు వివర స్వామి మీ నాయకుడు చెప్పినట్టు రికార్డ్ అనేది మీరే బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్ మళ్ళీ మీరే మా సినిమాలు ఎలా రికార్డులు అవుతాయి, సెకండ్ రిలీజ్ అయినా ఎలా రికార్డులు అవుతాయి, అలాగే కూటమిలో టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఓకే, మాలో మాకే పోటీ, మాకు మాకే సాటి. అది ఫైనల్ గా అయితే ఆయన గుర్తుండనా ఏది పవన్ కళ్యాణ్ గారు? ఏది కరెక్ట్ గా చెప్పాలి, మరి ఆయన గుర్తండి మళ్ళీ ఇంకో కన్విన్స్ చేస్తారు కదా. అలాగే ఆయన గుర్తండి పవన్ కళ్యాణ్ గారు గుర్తు గాజు గ్లాస్. మరి గాజు గ్లాస్ పగులుతుంది అన్నారు, మరి మీరేమంటారు? సూపర్. ఇంతకు ముందు పగిలినప్పుడు 2 సార్లు పగలగొట్టారు స్వచ్ఛందంగా. ఇప్పుడు ఎంతమంది ఆ పగలటం వల్ల ఏంటంటే అది అతికించకుండా పగలటం వల్ల గుచ్చుకుంటున్నాయి, ప్రజల్లో గుచ్చుకున్నాయి. ఇప్పుడు పగలకుండా జస్ట్ బాగా గుచ్చుకుంది. ఆ రోజు కనీసం సీట్ ఇచ్చినా వదిలేసిన ఆయన జస్ట్ అలా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అలా అసెంబ్లీ ఆయన ఇవ్వకపోవడం మా ప్రజలకి అదృష్టం. ఈసారి మీరు అదృష్టవంతులు అయ్యారంట. సూపర్.